సరదా శుక్రవారంలో ఇప్పుడు ఏ వయసులో జరగాల్సిన ముచ్చట్లు ఆ వయసులో జరగాలని కోరుకుంటారు. కానీ ఒకరు మాత్రం వయసు అయిపోయాక ముచ్చట్లు కావాలని కోరుకుంటున్నారు. ఇంతకీ ఆ ఒక్కరు ఎవరు? ఆయన కథ ఏంటో చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ అలాంగ్ విత్ హిస్ టీమ్. నమస్తే సార్. నమస్కారం అండి. నమస్తే మేడం. నమస్కారం అండి. నాకు యుక్త వయసు వచ్చింది. జాబు కూడా వచ్చింది. నేనేమంటానంటే సంపాదన మొదలైంది, సంసారం కూడా మొదలైతే బాగుంటుందేమో అనిపిస్తుందండి. ఎవరి మెబ్బాయికా నాకే సార్. సంసారం దాని అంతు చూస్తానండి నేను. చూసాయి ఇప్పుడు యాక్చువల్ గా ఊర్లో ఉన్న అన్ని మ్యారేజ్ బ్యూరోలకి కూడా నా ఫోటోలు పంపించేద్దాం అనుకున్నానండి. కానీ అందరూ వచ్చి ఇంటి మీద పడిపోతే తట్టుకోలేమండి. ఎందుకంటే నేను అందరికీ అందడానికి జామ పండ్లు ఆడినట్టు కాదండి, అందమైన వాడిని, చందమామ లాంటి వాడిని. ఈ శాఖలే వద్దంటుంది. అందుకని చెప్పి మెల్లిగా ఏదో చూసుకుంటాను. ఫస్ట్ డే ఆఫీస్కి వెళ్ళాలి, టైం అయిపోతుంది. ఓనమాలు నేర్పాలని అనుకున్నా కన్నా అందనంత ఎదిగిన నిన్ను చూస్తున్నా నాన్న. వదిలే నాన్న, ఊపిరాట్లేదు. నాన్న నా క్లాస్మేట్ అనుకున్నా. ఏంటి నాన్న సడన్ గా వచ్చారేంటి? అంటే డేట్ పెట్టుకుని రావడానికి నేను తండ్రి సినిమా నింట్రా కన్నా తండ్రినిరా. అది కాదు నాన్న, చెప్పకుండా వచ్చారేంటి అని అంటున్నాను. చెప్పొస్తే నువ్వు దొరుకుతావేంట్రా, అందుకే చెప్పకుండా వచ్చా. ఎందుకు వచ్చారని అడుగుతున్నాను. ఎందుకేంట్రా, ఇంట్లో ఒక్కడనే ఉంటున్నాను, బాగా బోర్ కొడుతోంది. నీకు జాబ్ వచ్చిందన్న విషయం తెలిసింది, అదే నీకు తోడు కోసం. నీకు ఆ తోడు ఇప్పించేసి ఏ కాశీయో బ్యాంకాక్ వెళ్ళి సెటిల్ అయిపోతాం. బ్యాంకాక్ నాకు ఆఫీస్ టైం అయింది, వెళ్తాను. ఈ లోపు మీరు రెస్ట్ తీసుకుంటూ ఉంటారా? రెస్ట్ తీసుకుంటాను గానీ ఒకటి చెప్తాను, గుర్తుపెట్టుకోరా. చెప్పండి నాన్న. ఒక కన్న తండ్రిని పట్టుకొని రెస్ట్ తీసుకోమని చెప్తున్నావే, 6 వయసులో నీకు 4 మార్కులు ఇప్పించాను. అసలు మీరు ఎందుకు వచ్చారని ఎందుకు వచ్చారని అడుగుతావేంటి? నీకు తోడు కోసం వచ్చానని చెప్తున్నాను. నేను ఆ తోడు వేసేసి నేను బయలుదేరుతాను. అలాగే నాన్న, పదండి. రెస్ట్ తీసి చెప్పిన మాట వినవు, గాడిదే. అబ్బాయి టమాటా పచ్చడి చేశాను. అవునా ఆంటీ? ఏం తింటున్నావో ఏమో, చిక్కిపోతున్నావు చూడు, జాగ్రత్తగా తిను. థ్యాంక్ యూ ఆంటీ. నాన్నగారు ఇదిగో పక్కింటి ఆవిడ పచ్చడి ఇచ్చారు, కొద్దిగా. మొసలుడే గాని మహానుభావుడు. నాన్న అంత కక్కుర్తిగా చూడకు, బాగుండదు. ఎందుకు వచ్చావో ఆ పనిలో ఉండు నువ్వు. నేను ఆ పనిలోనే ఉన్నాను కదా. ఏమండి పచ్చడి చాలా బాగుందండి. నువ్వు అసలు తినేలేదు, ఇప్పుడే ఇచ్చింది ఆవిడ. తినే చెప్పాలి ఏంట్రా, చూసి కూడా చెప్పొచ్చు పచ్చడి ఎంత బాగుంటుందో. నాన్నగారు మాట్లాడుతుంది పచ్చడి గురించేనా? లోపలికి వెళ్ళే ముందు నువ్వు మాట్లాడుతున్న మ్యూజిక్ వేసుకుని తండ్రి సినిమా అనుకుంటున్నావా? అసలు మనిషివేనా నువ్వు? పక్కింటి వాడు ఎంతో కష్టపడి గోంగూర పచ్చడి ఇస్తే పచ్చడి కింద ఇవ్వాల్సిన బాధ్యత లేదు. ఏమండి నాన్న, నువ్వు మాటికి చూడడానికి ఆవిడేమో బుజ్జి తల్లి కాదు, 4 పిల్లల తల్లి. వాళ్ళకి తెలిసిందంటే పాతేస్తారు. లోపలికి వెళ్ళండి మీరు. ఏంటి గొడవ ఏంటండి? పక్కింటి ప్రశాంతంగా ఉన్నవరా? ఏం లేదు సార్, మా నాన్నగారు వచ్చారండి. నమస్కారం అండి. నమస్కారం. ఏం లేదయ్యా, ఇప్పుడు నేను ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత నన్ను లోపలికి వెళ్ళమన్నాడు. లోపలికి వెళ్ళంగానే ఆ పక్కింటి ఆవిడ వచ్చింది, గోంగూర చట్నీ ఇచ్చింది. ఇప్పుడు నేను గిన్నె వాపసు ఇచ్చారు కదా, గిన్నె వాపసు ఇద్దామని బయటకు వస్తే నా మీద అరుస్తాడండి. ఏమండి కొడుకు తండ్రిలా ఇదండి వరుస. సరిపోయింది. మాటికి ఆవిడ రావడం, మా నాన్న చూసాక మ్యూజిక్ వేసుకోవడం, ఇదే అసలేం బాగోలేదని చెప్తున్నాను. మ్యూజిక్ ఏమైనా పర్లేదే? ఆవిడ చూసినప్పుడల్లా మ్యూజిక్ వేసుకుంటున్నాడు. ఏమైనా పర్లేదండి? ఒకసారి చూడు. చూసారా? నాకేమైనా పడతలేదండి. అవును, మాకేం వినపడలేదు. ఏమైనా పడతలేదు. ఏమండి రష్మి గారు, ఈయన చూడండి. నన్ను చూడండి. ఏదో తేడాగా ఉంది. హలో సార్, ఈ రోజు నేను ఆఫీస్కి రావట్లేదు సార్, ఫస్ట్ డే. కానీ నేను సెలవు పెట్టుకుంటాను, అర్జెంట్ గా పనుంది. మా డాడీ వచ్చారు, పైకి తీసుకెళ్ళాలి. ఓకే అండి, ఉంటానండి. మనం లోపలికి వెళ్ళి. ఎలాంటి కొడుకు నాకు అర్థం కాదు. చిచ్చి.
ఇంట్లో కూర్చుంటే బోర్ కొట్టేస్తది కదా నాన్న, కొద్దిగా నువ్వు ఇంట్లో కూర్చోకుండా అలా బజార్కి వెళ్ళి కూరగాయలు తీసుకొచ్చేసి కదా. మనిషిగా దున్నపోతువా, కష్టపడి నీ ఇంత పెంచాను, ఇక్కడికి వచ్చావు, నువ్వు హైదరాబాద్ లోకి వచ్చి జాబ్ జాయిన్ అయ్యావు, నాన్నను పట్టుకొని బజార్కి వెళ్ళి కూరలు తెమ్మంటావు నువ్వు. టైం పాస్ నాన్న, 4 ఏం టైం పాస్ రా? ఇంట్లో నాకు కూర్చొని నువ్వు సేవలు చేయాల్సింది పోయి నీకు నేను బజార్కి వెళ్ళి కూరలు తీసుకొచ్చి నేను నీకు సేవలు చేయాలా? బాబు కాస్త ఇల్లు చూస్తుంటావా? బజార్కి వెళ్ళి కూరగాయలు తెచ్చుకుంటాను. నువ్వు ఎంతో కష్టపడి జాబ్ తెచ్చుకుంటావురా, అలాంటి జాబ్ కి నేను ఆ మాత్రం సాయం చేయలేనా? నేను కూరగాయలు తీసుకొస్తాను. ఏం కొంటున్నారు? కూరగాయల కోసం. పాలకూర కొనకండి, వాటి మీద పాములు పాకుతున్నాయంట. తోటకూర తోటకూర ఎంత? నువ్వు సామాన్యుడు కాదురా. 70 రూపాయలు. అబ్బా బానే కాస్ట్లీ అండి. తోటకూర 70 రూపాయలంట. నాన్న ఇలా నువ్వు ఇంటికి వెళ్ళి చెప్తాను, నీకు దండం పెడతాను నాన్న. ఈ రోజు సాయంత్రం మా ఇంట్లో పెళ్లి చూపులు ఉన్నాయి, పెళ్లి వాళ్ళు వచ్చే టైం అయింది పెళ్లి చూపులకి. పదా. నమస్తే సార్. నమస్కారం అండి. రండి రండి కూర్చోండి. ఎవరు వచ్చారు? మా నాన్నగారు ఈయన. అమ్మగారు ఉన్నారని చెప్పలేదే? ఆవిడ అమ్మగారు కాదు సార్, పక్కింటి ఆవిడండి బాబు. పక్కింటి ఆవిడని ఎందుకు చెప్పడం? పక్కింటి పిన్ని గారు అని చెప్పే బదులు పిన్నేనే చెప్పు, పిన్నేనే చెప్పు. ఏం మాట్లాడుతున్నావురా? ఏం జరుగుతుంది? ఉండదు, పద్ధతిగా ఉండదు. పెళ్లి చూపులండి. పెళ్లి చూపులు మీకు కాదు నాకు. లోపలికి వెళ్తే తగలడు. మనం పెళ్లి చూపుల గురించి తర్వాత మాట్లాడుకుందాం అండి, ఇప్పుడు వద్దు దయచేసి ఏమనుకోకండి. ఎందుకు అనుకోవద్దు? మాట దిక్కు లేదనా? నన్ను చెప్తే పిలుస్తానుగా. ఇక్కడ ఏం జరుగుతుంది, నువ్వేం చేస్తున్నావు? తల కొట్టేసి అయిపోతున్నా. ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయకు నువ్వు. లోపలికి నడు నువ్వు ముందు. ఎందుకు నడవాలని అడుగుతున్నాను. మీరు వెళ్ళండి సార్, మన తర్వాత అది కదండి అసలు. అసలు లేదు ఏం లేదు, మీరు వెళ్ళండి సార్. దీని లాగలేక అసలు వడ్డీ లేదంట, మీరు బయలుదేరండి. బయలుదేరండి. మాట్లాడుకుందాం. మొత్తం మీద గురువు గారు మీకు పెళ్లి కుదిరిపోయినట్టే కదా. నాకు అర్థం కాదు, వాడిని కొడతావేంటి? ఏ పెళ్లి చూపులు చూసుకున్నావు, ఆ పిల్ల నచ్చలేదని చెప్తే అయిపోయేది. దానికి వాళ్ళని పంపించేసేది ఎందుకు? ఇలాంటి దరిద్ర కొంపులో ఒక్క క్షణం కూడా ఉండలేను. అర్జెంట్ గానే వెళ్ళిపోతాను. రండి మీరు చెప్తాను. అయ్యి బాబు రండి. పదండి మా ఇంట్లో ఉంది కానీ. జడ్జెస్ ఎలా అనిపించింది ఈ స్కిట్? శివాజీ గారు. స్కిట్ అంతా చాలా బాగుంది, అందరు బాగా చేశారు. ఆల్ ద బెస్ట్. రాఘవ గారు నిజంగానే స్కిట్ బాగుంది, కాన్సెప్ట్ బాగుంది, పర్ఫార్మెన్స్ వైజ్, ఆ మధ్యలో మ్యూజిక్, ఓవరాల్ ఇట్స్ వెరీ నైస్, చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది. నైస్. రాకెట్ రాఘవ అండ్ టీమ్ కి మీరు పోయే స్కోర్స్. శివాజీ గారు. Total score of 18 out of 20.